డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా బాగుంది. అధికారంలో ఉన్న పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు నిరసన. వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే. ఇది ఎస్కోట్లో జరిగిన అసలు కథ. వివరాలకు వెళితే ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ సన్నివేశం చోటు చేసుకుంది. లక్కవరపుకోట మండల కేంద్రంలో ఎల్కోట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు తన భూమి వివరాలు వెబ్లాండ్లో కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి దిగారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతే. సమస్య పరిష్కారం కోసం నిరసన. ఇది ఇక్కడ వారిని ఆశ్చర్యానికైతే గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోళ్ళ లలిత కుమారి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ళ బాలాజీ అప్ల రామ్ ప్రసాద్ తమ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని నిరసన జరుగుతున్న ప్రదేశానికి నేరుగా చేరుకున్నారు. నిరసనకు సంఘీభావం తెలపడమే కాకుండా అక్కడి నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్ను సంప్రదించి సంబంధిత వివరాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం అని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మనకు పూర్తిగా సమాచారం అందుతుంది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు అధికారంలో ఉన్న పార్టీల్లో అరుదుగా కనిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఈ ఘటనలో మరోసారి కార్యకర్తలుగా అండగా నిలబడి తమ అభిమానాన్ని చేతల్లో చూపించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. కార్యకర్త సమస్యను తన సమస్యగా భావించి ఈ నేతల స్పందన రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని కొంతమంది తన అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.